కూడి వచ్చిన సంఘటనకి అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వాక్యం. సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. సరే, 34వ వాక్యం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా. సరే, 9 గంటలకి యేసయ్య ఏం చేశారు? 9 గంటలంటే 3 గంటలు. 9 గంటలకి యేసు ప్రభు చనిపోయినది ఎప్పుడు? 3 గంటలు. ఎన్ని గంటలు సెలవులు వేలాడారు? 6 గంటలు. 6 గంటలు కరెక్ట్గా నిలబడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 వాక్యం చూడండి. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేయబడి. యేసు ప్రభు సిలువ చూడండి, ఎడమ పక్క కుడి పక్క. యేసయ్య సిలువ ఎలాగ మీరు చూసుకున్నారు? సిలువ వేశారని ఇక్కడ దొంగ ఇక్కడ దొంగ మధ్యన అలాగ కాదండి. యేసయ్య పురుషు ఇక్కడ ఏంటి? యేసయ్య వచ్చేయాలి ముందుకు 2 ముందు చూసి ఒక దొంగ ఇక్కడ చూసుకున్నారు. అందుకని యేసయ్య సిలువలున్న ఆ రాట్లు చూసి అన్నమాట. రాట్లు చూసి ఆయన మాట్లాడుకుంటాడు. అంటే ఈ క్రూస్ గురించి మీరు అందరికీ అర్థం తీసుకోవాలి. ఈ క్రూసులు 6 గంటలు మాత్రమే ఏం చేశాడు? ఈ సిలువ వలన మనకు అంటే మనిషికి దొరికిన లాభం ఏంటి? అదే నా విషయం. అది తెచ్చి చెప్పిన తర్వాత సిలువలో 7 మాటలు చెప్పాలి. సిలువ వలన మనకు దొరికే లాభాలు, దొరికిన లాభాలు. అది తర్వాత కాదా సిలువలో 7 మాటలు. ఆ లాభాలు నేను మొదటి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. అంతకుముందు సిలువ మరణం వలన మనకు కలిగిన మొదటి లాభం శత్రువులు యేసు సిలువ మరణించలేకపోతే పీలాతోస్ ఎప్పుడు ఆవిడ మిత్రుడు ఎనక మిత్రుడు అయింది యేసు మరణం వలన. సోదరం మనకు కూడా ఎలాగ కదా రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదివితే శత్రువులుగా ఉన్నప్పుడు మనము రోమపత్రిక 5:10 చెప్పండి గట్టిగా. యేసు సిలువ మరణం వలన మనం ఏమైంది? మిత్రులైంది. ఎవరితోని? యేసుతోని. ఈ పగని తెలుసుకో. యేసు మరణించలేకపోతే నీ ఇప్పుడు కూడా దేవునికి సాక్షిగా ఉన్నావు. యేసు మరణించిన కాబట్టి మనం ఇప్పుడు అదే మనకు దొరికిన మొదటి లాభం. స్తోత్రం కలిగింది. ఇప్పుడు మీరు మనం సత్తులు కాదు, ఇప్పుడు మన దగ్గరండి స్తోత్రం కలిగింది. రెండవది యేసయ్య మరణం వలన మనకు దొరికినది ఏంటి? లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. అల్లరి నిమిత్తమును అల్లరి నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా లూకా సువార్త 23:25
set free a man who was in jail for rioting and murder. అంటే బరబ్బకి ఏం జరిగింది? ఒక బందిపోట్ల దొంగకి విడుదల జరిగింది. విడుదల ఎవరికి? ఒక బందిపోట్ల దొంగకి. దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆ వ్యక్తి గురించి కొంచెం మాట ఎక్కడ రాయడం 17వ వాక్యం చూడండి. 17వ వాక్యం. నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ విని 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయం 17వ వాక్యం. చదవండి. నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బర్బాను. ఎవరికి కావాలి? ఈయన చంపివేసి మనకెవరు ఇవ్వాలి? బర్బాకి కావాలంటే ఆ మనిషిని ఎటువంటి వారంటే 19 వాక్యం చూడండి. వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును ఇతన్ని నరహత్య చేసిన వాడు. 2 మార్కొసు వార్త 17:7 చూడండి. అధికారులను ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బర్బాను ఒకడు. అంటే ఈయన ఏం చేశారు? 1 నరహత్య చేశారు, 2 అల్లరి చేసిన వాడు. 3వది యోహాను సువార్త 18:40 వాక్యం చూడండి. అయితే వారు దీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. ఆయన బందిపోట. అటువంటి వ్యక్తికి యేసు ప్రభు శిలువ మరణం వలన విడుదల జరిగింది. అలాగే ఈ రోజు కూడా యేసయ్య శిలువ మరణం వలన అతనికి విడుదల జరిగినట్టుగా మనకు కూడా విడుదల జరిగింది. నీకెక్కడ విడుదల కావాలంటో అక్కడ ఈ పనులు యేసు విడుదల ఇచ్చినది. ఆ శిలువ మరణము నీ శరీరానికి విడుదల, నీ లోనానికి విడుదల, నీ భావానికి విడుదల, నీ శాపానికి విడుదల, అది నీ సామాన్య బ్రతుకుకి నీకు విడుదల. నేను విస్తరించడానికి సమయం లేదు, ఎందుకంటే 3 గంటల వరకు లాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ సత్యం ఏంటంటే అమ్మా, 1 ఆ శిలువ మరణం వలన శత్రుగా మారి మిత్రులుగా. 2వది శిలువ మరణం మనకి విడుదల జరిగింది. 3వది శిలువ మరణం వలన మనకి ఏం జరిగిందండి? లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వాక్యం చూడండి. అతడాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పు. 3వది ఏం జరిగిందండి? పరదేశంలో జరిగింది. చెప్పచ్చు. యేసు శిలువను మరణించిన ఆ టైంలో చివరికి మనుషులని చేసిన మొదటి విషయం ఇది. ఏది? పరదేశం. ఎవరికి ఇచ్చారు? జీవితం అంతా దొంగతనం చేసి దొంగలాడిన వాడు చావినప్పుడు కూడా పల్లము దొంగలాడింది. నీకు నేను చెప్పిన అర్థమైందా? అది జీవితం అంతా ఏర్పాటు చేశారు, దొంగతనం చేశారు. ఇప్పుడు మరణించినప్పుడు కూడా పల్లవం ఏం చేశారు? దొంగతనం చేశారు. ఈ మరణం వలన మనకేం జరిగింది? పరలోకం. ఏం జరిగింది? పరదేశం. పరలోకం కాదు, పరదేశం. సౌకర్యం కలిగింది. ఎందుకు? ఇప్పుడు పరదేశంలో ఎవరున్నారు? ఎవరున్నారు? నేను మీకు అడుగుతున్నాను. ఇదే ఈ వాక్యం అన్ని సరిగా వింటే మాత్రము రాబోతుంది, పనికి వస్తుంది. లేకపోతే పరదేశంలో ఎవరున్నారు? ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. చివరికి అక్కడికి వెళ్ళిన వారు ఎవరు? లాస్ట్ వెళ్ళిన వ్యక్తి ఎవరు? నేను అదే మీ బైబిల్ వాక్యం వింటాను. అంటే చివరికి వెళ్ళిన యేసయ్యే.
వాడు ఎవరు? నేను నీకు యేసుతో యేసు డబ్బులతో ఏం చెప్పదు నువ్వు ఫస్ట్ వెళ్ళిపోతే చివరికి వెళ్ళినప్పుడు యేసు దొంగ వెళ్ళిన తర్వాత యేసు వెళ్ళాడు సోమని చెప్పాలి. ఇది ఎక్కడ ఉంటుంది ఇంతవరకు ఇది ఇక్కడ కట్టేది ఎవరు కూడా ఇదేంటి పాస్ గారిని అడగదు. ఎందుకు ఇక్కడ కట్టారండి ఎవరు కూడా అడగలేదు. అడిగితే అతను మీకు అర్థం అవుతుంది అనమాట. దేవుడికి స్తోత్రం. అలా దేవుడి సంఘపెట్టదా ఈ పర్దీసం అని చెప్పబడినది ఎక్కడ అని తెలియాలి. ఎక్కడైంది రమాపక్క సారీ ప్రకటన 1:18 చేయాలండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనమండి. ఈ భూమిలో కింద భాగం అండి. ఇది భూమిలో అక్కడ ఏముంది దేవుడికి స్తోత్రం 6 చోట్ల బాగా సత్యాలి. ఏంటంటే 6 చోట్ల ఉంది దేవుడికి స్తోత్రం కలిగినగా. నేను చెప్పిన మాట సరిగా వినాలి. పాత నిబంధనలు భక్తులు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్తుంది. దేవుడికి స్తోత్రం కలిగినగా. లుకాసు వార్త 14:25 చూడండి. నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునే రాజులు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు రాజులు? అబ్రహాము రొమ్ము. ఈ అబ్రహాము రొమ్ము పాతాళము పరదీసము ఒకటే. చెప్పిన అర్థమవుతుంది. అబ్రహాము రొమ్ము పాతాళము పరదేశం ఇది 3 కాదు ఒకటే. అందరికీ అర్థం తెలియలేదు, బైబిల్ సరిగా తెలియలేదు కాబట్టి ఇది ఎలాగ ఉందంటే ఆదికాండము 42వ అధ్యాయం అండి. ఆదికాండం 42వ అధ్యాయము 38 వాక్యం చూడండి. త్వరగా చదవండి. అయితే అతడు నా కుమారిని మీతో వెళ్ళనీయును. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవు. మృతుల లోకంలోకి నన్ను ఏం చేస్తుంది? చెప్పండి గట్టిగా. ఎప్పుడు నేను బాగా చెప్పడానికి వెళ్తే అప్పుడు ఇదే ఇదే సోదరు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే దేవుడి సంఘపడ్డదాకా మృతుల లోకం అని చెప్పినది పాఠాలు. ఎందుకు మృతుల లోకం అని చెప్పినది? యోగ గ్రంథం 14వ అధ్యాయంలోకి వెళ్తుంది. 14వ అధ్యాయము 10 వచనం. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు. నరుల ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? 14:10. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉంది. నరుల ప్రాణము విడిచిన తరువాత మరణం చేసిన తర్వాత పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిన చోటు పాఠాలు. అదే మొత్తం చెప్పడానికి చదవడానికి కొన్ని వాక్యాలు అన్నీ ఉంది. అదే చక్కనికి చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోను, నాకు బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పాతాళమైన స్థానం ఉంది. అదే దేవుడు పాత నిబంధనలు ఉన్న భక్తులు చనిపోయిన చోట. ఇది 2వ స్థానం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. అంతేకాక ఇక్కడ నుండి దాటకోరువాడు దాటిపోచాలకుంటున్నట్లును అక్కడి వారు మా యొక్కకు దాటి
జరిగినట్టును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి అంటే పైన పాతాళం ఉంది, దాని కింద ఏముంది? అగాధం ఉంది. దాని కింద ఏముందండి? అగాధం ఉంది. ఇది మనసు ఉంచుకోండి. ఇది 3వ స్థలము ఎక్కడ ఉందో కూడా చూడండి. లూకాసు వార్త 20:16-23 రెండింటికి చదవాలి. అప్పుడు అతడు పాతాళములో 3వ స్థలం అంటే కిందట పాతాళము. ఎక్కడ? కిందట పాతాళం. తల బాగా దేవునికి స్తోత్రం. 4వది ఎక్కడ ఉందంటే 4వ స్థలము 2 Peter 2వ వాక్యం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి, పాతాళ లోకం అంటే గ్రీకులు టాట్రస్ అని చెప్పుతున్నారు. ఇక్కడేంటి? టాట్రస్, పాతాళ లోకము. నీ 4 చూడండి. 9వ అధ్యాయము 9 నుంచి కిందకి చదవండి. ఇనుప మైమరువు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేలు తోకల వంటి తోకలను కొట్టును వాటికి ఉండెను. పాతాళపు దూత పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాష. దానికి ఐదామది ఎక్కడ తెలుసా? అగాధము. బాటమ్లెస్ పిట్. అగాధము ముందర చూడండి ఎక్కడ ఉంది చెప్పండి. అగాధము. అగాధం, yes, బాటమ్లెస్ పిట్. సరే. 6వది అండి మార్కు సువార్త 9:44. నరకం. నీ చదవక్కర్లేదు. ఇప్పుడు ఈ పాతాళం ఎన్ని చోట్ల ఉంది? 6 చోట్ల. పైన ఏముంది? పాతాళం. దాని కింద ఏముంది? అగాధం. దాని కింద ఏముందండి? ఆ కిందకున్న పాతాళం. ఓకే, దాని నరకము. ఇది 2. ఏది? ఈ 2 సైడ్ అది సబ్జెక్ట్ పోలి చెప్పవచ్చు. పాదాలనున్న సబ్జెక్ట్ ఏది? ఒకటి టాక్రస్, పాదం చేసిన దూదలు పూంచబడిన సరక్రాటస్. 2వది అగాధము. అర్థమైందా? ఈ పాదాలు 6 చోట ఉంది దేవునికి సొంతం. ఈ పైన చోట ఏంటి? పాత నిబంధనలు భక్తులు నివసించిన చోట. అక్కడికే ఎవరైనా దిగారు? యేసు ప్రభు దిగి వచ్చారు. ఎందుకు అక్కడికి యేసు దిగారు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7-8 చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7-8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చూడండి. అప్పుడు చెరల పట్టుకొని పోయిన అదెవరు? చరణ్ అంటే అర్థం చరణ్ అంటే అర్థం చెప్పండి. అయ్యో, చెరలో చెరసాలైన వారిని బందీలు బంధింపబడిన వాళ్ళు. సోదరు అంటే బంధింపబడిన వారి దగ్గరికి వెళ్ళి వారిని పట్టుకొని పైకి వెళ్ళిపోయారు యేసు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ దొంగలు వెళ్ళారు. దొంగల దగ్గర యేసయ్య వెళ్ళి అక్కడికి వెళ్ళి యేసు ప్రభు ఆ చెరలో ఉన్న వాడిని పట్టుకొని అక్కడికి వెళ్ళారు, పైకి వెళ్ళిపోయారు. ఇది ఇంకా కూడా కట్టుబడి తెలియాలంటే 1 Peter 3వ అధ్యాయము 19 వాక్యం ఉంటుంది. 3వ అధ్యాయం 19 వాక్యం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుట్టినప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవి దేవులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల వద్దకి ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. నీ అందరి కోసం నేను చచ్చిపోయిందా అని చెప్పి యేసు ఈ చెరలో ఉన్న అందరికి తీసుకొని అక్కడికి వెళ్ళారు.
స్తోత్రం. ఇప్పుడు దేవుడు బిడ్డలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? దేవుడు బిడ్డలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు దేవుని బిడ్డలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు కన్ఫ్యూజన్ ఉన్నారా? మీరు ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? చెప్పండి, మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఏసై ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్తారు. ట్రైన్ ఎక్కినప్పుడు ఎక్కడ దిగాలని తెలియదు. అప్పుడు భార్యకి ఫోన్ చేసి అడిగేది, నేను ఎక్కడ దిగాలని. వెంటనే భార్య బుద్ధిమతి అని చెప్పారు. ఆ టికెట్ చూస్తే తెలిసిపోతుంది. మీరు కూడా అనగా ఎక్కడ ఎక్కడికి దిగాలండి ఇప్పుడు తెలీదు. ఇప్పుడు దేవుడు భక్తులు చచ్చిపోతే పరలోకములకి ఎక్కడికి అక్కడ పర్లోకం అని రెండు ఉందండి. సృష్టింపబడిన పర్లోకం, అదే ఆది కాండం 1:1 ఆది అంత దేవుడు భూమి ఆకాశం అంటే అది సృష్టింపబడిన సృష్టింపబడలేని పర్లోకం ఉంది. 68 కీర్తనము 33వ వాక్యములు అనాదికాల పర్లోకం. అవునా? ఒకసారి చదవండి. అనాదికాలమున్న ఆకాశం. హలో, ఇది వినండి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుని బిడ్డలు చచ్చిపోతే అనాదికాలమున్న ఆకాశం, యేసు ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళిపోతుంది. స్తోత్రం కలిగింది కదా. అతనికి ఏమి ఇచ్చారు? దొంగకి ఏమి ఇచ్చారు? పరదేశం. ఆయన అడిగింది అది అడిగినది ఆయన అడిగినది రాజ్యం ఇప్పుడు వరకు రాలేదు. రాజ్యం ఇప్పుడు వరకు మీరు ప్రార్థన చేసినట్టుగా మీరు కొందరు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏంటి తెలిసి ఎలాగా తెలియదు. మీరు ఒకసారి ఇది వినండి, ఈ చెప్పిన నీ పాటలు వినండి, అప్పుడు నీ తప్పు తెలిసిపోతుంది. కొందరు ఏంటి చెప్పుతున్నారు చెట్టు అర్థం తెలియలేదు. తెలియండి దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన కూడా అనగా మీకు తెలియకుండా ఏదో ప్రార్థన కాదు, దేవుడు తెలిసినట్టుగా నీకు ఆశీర్వదించాడు. దొంగలు అడిగేది రాజ్యం, యేసయ్య రాజ్యం ఎప్పుడు వస్తుంది? వెయ్యేళ్ళ పడివాళ్ళు తగ్గినప్పుడే దేవుని రాజ్యం ఈ భూమిలో అదే అడిగారు. దేవుడికి అర్థమైంది ఈయన అడిగినది రాజ్యం కానీ నేను ఈయనకేమి ఇస్తాబోతుంది? పరలోకం ఇస్తాబోతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తపోతుంది? ఎన్ని రోజుల తర్వాత? ఎన్ని రోజుల తర్వాత? వెంటనే వెళ్ళిపోతుంది. ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నీ ఇంటికి రాత్రి వచ్చిన వాళ్ళు ఎవరు? నీ కళ చూసిన వాళ్ళు ఎవరు? యేసు చెప్పారు, ఇక్కడి నుంచి ఒకడు అక్కడికి వెళ్ళరు, అక్కడి నుంచి ఒకడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. కానీ అప్పుడు నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? రాత్రి పడుకున్నప్పుడు కళ చూశారు కదా, నీ అబ్బాయికి అమ్మకి నీ చుట్టాలకి అమ్మని చూశారు. అదెవరు? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా రాదు. ఏడు మనిషి ఆయన చచ్చిపోతే వాళ్ళు ఎవరు రాదు. నేను వచ్చిన వారు ఎవరు? అక్కడ అమ్మ రూపాయలు కనబడింది, అక్కడ అది కనబడింది. నీ చెప్పాలి, నీ దయ్యమలే చూశాను. ఆ చచ్చిపోయిన వ్యక్తికి నేను చేయలేదు, చూడలేదు, చనిపోతున్నట్టు సినిమా మరణం వలన 3వ మనకు దొరికింది. ఏమండి? ఏం దొరికిందండి? వారికి ప్రదేశం. ఇప్పుడు మన ఏదో తోటలు ఏదో ఆదామలో ఉంటారో అదే విధంగా చచ్చిపోయిన యేసు ప్రభు సిద్ధపరిచిన పరలోకములో మనం ఉంటాం. చెప్పాలి. 4వది శిలువ మరణం వలన దొరికినది ఏమండి? యోహాను సువార్త 19:23వ వాక్యం నుండి కిందకి చదవండి. సైనికులు యేసుని సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని స్తోత్రం చెప్పండి. శిలువ మరణం వలన సైనికులకి ఏం జరిగిందండి? స్తోత్రం చెప్పండి. యేసు శిలువ మరణం వలన మనిషికి ఏం జరిగింది? బట్టలు దొరికి
ఇచ్చిన వాడు వస్త్రములు సిక్కి లేకుండా విప్పారు వారు. చెప్పడం నాకు అర్థమవుతుంది. ఆదాము అమ్మ దిగంబరిగా ఉండినప్పుడు వారికి దేవుడు బట్టలు కుట్టించాడు. దాని తరములు వచ్చిన పిల్లలు కుట్టించిన బట్టలు చెప్పడం మీకు అర్థమవుతుంది. స్తోత్రం. అంత అర్థమైందో చాలా. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు అంటే దేవుడు ఆదామును బట్టలు కుట్టి ఇచ్చాడు. కానీ ఆయన పిల్లలు ఏం చేశారు? సిలువలో ఆయన బట్టలు విప్పారు. స్తోత్రం కలిగిన ఎందుకు విప్పారు ఆయన వస్త్రం? ఎందుకు విప్పారు ఆయన వస్త్రం? అవమానించడానికి మాత్రం కాదు. ఈ బట్టలు ముట్టినప్పుడు ఏముంది? శక్తి ఉండాలనుకోని ఆ బట్టలు తీసి బాగా చేశారు. ఎవరు ముట్టిన కానీ బట్టలు వేసిన కానీ శక్తి రాదు. కొందరు అనుకుంటారు ఈ బట్టలు వేస్తే పైసలు శక్తి వచ్చినట్టే. ఓ అర్థమవుతుంది. ఇప్పుడు కూడా కొందరు బట్టలు తీసుకొని తిరుగుతున్నారు కదా. అర్థమైందే లేదు? లేదు. నీకు అర్థం చెప్తే నీకు సండే స్కూల్ వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని పాస్టర్లు బట్టలు వేసుకొని సిలువ వేసుకొని ఇలా ఉంది కదా. శక్తి లేదు. శక్తి అర్థమవలే. ఇంత పెద్ద బట్టలు, తెల్లటి బట్టలు, దానిపైన ఆ సిలువ వేసినాక ఇదే రెడ్ కలర్ ఆడ అనుకుని దేశం శక్తి ఏడా బాగా శక్తి లేదరా. ఏసైయే శక్తి. ఇది వేసినది ఎందుకంటే అదొక స్టైల్. అమ్మ పాటలు పాడినట్టుగా అమ్మ పాటలు పాడినట్టుగా పోరండి. ఐదవది మనకి 28 మత్తయి సువార్త 28 11 కిందకి చదవండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మరణం వలన కొందరికి డబ్బు దొరికింది, కొందరికి బట్టలు దొరికింది, కొందరికి పనులు ఊరికి కూడా డబ్బు దొరికింది. యేసు శిష్యుడు కదా. కూడా రూకలు దొరికింది. ఏం దొరికింది? ఆ రూకలు ఎందుకు ఎవరికి అమ్మిన రూకలు? కొందరు చేతులు ఇప్పుడు కూడా ఏసైకి అమ్మిన దాంతోనే సంసారం గడిపేస్తున్నాం. కొందరు చేతులు ఇప్పుడు కూడా ఏసైకి అమ్మేసిన డబ్బులతోనే వ్యాపారం సంసారం నడిపిస్తున్నారు. హలో, అమ్మిన వాడు కొందరు ఉన్నారు. బైబిల్లో అది చెప్పాలంటే డబ్బులు ఇస్తా చెప్తాను. సోదరం కలిగి ఏం చేసిన వాటిని డబ్బు దొరికింది. అమ్మించారు. ఆ యూనికే దొరికింది. అందువల్ల ఏదైనా పడికి జరిగిందా? ఆ డబ్బు ఏదైనా పడికి వచ్చిందా? ఏం చేశారు? ఎందుకు అక్కడ వేశారు? సోదరం అంటే అమ్మో ఆ డబ్బు ఏం చేశారు? దేవాలయం పడేసారు. సోదరం కలిగి ఆయన అర్థము కొందరికి డబ్బు దొరికింది. సోదరం కలిగి విస్తరించే సమయం లేదు. అందుకని భయపడుతున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 6-7 వాక్యం చూడండి. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టిలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వారి భూములు కొనిరి. సమాధి దొరికింది. సమాధి లేని వాడికి సమాధి దొరికింది. పరదేశికి ఏం లేదు.
సమాధికి చోట్లేదు. చూడలేదు. ఆ చోటే ఇప్పుడు దొరికింది. ఎలాగా యేసు మరణం జరగలేదనుక వారికే దొరకదు. సమాధి అనుకోవాలంటే దేవుడికి స్తోత్రం. 7 దుఃఖసువార్త 27, 23, 47 దుఃఖసువార్త 20. సమాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. స్తోత్రం చెప్పండి. యేసు మరణం వలన శతాధిపతికి ఏమి దొరికింది? నిజం తెలిసింది. ఏం తెలిసిందండి? శతాధిపతికి నిజం తెలిసింది. స్తోత్రం. యేసు మరణం వలన శతాధిపతికి ఏం దొరికింది? బట్టలు దొరకలే, ఆయనకి సమాధి దొరకలే, ఆయనకి ప్రదేశం దొరకలే. సత్యబంధుడు అని యేసు ప్రభు శిలువ మరణం ఏం జరిగింది అంటాడు. ఏడు సత్యం, అన్ని సత్యం. ఇంటిలో ఏదో చిన్న ప్రశ్న గొడవలు జరిగినప్పుడు భార్య వచ్చి చెప్పారు, ఈ అమ్మ వలన ఇదన్నీ జరిగింది. నీకు చెప్పినది అమ్మ వచ్చి చెప్పారు, ఈడు వల్లనే చెప్పారు, ఇంకా కలిగింది. అది నిజం. పిల్లలు వచ్చి చెప్పారు, వీళ్ళిద్దరు వల్లనే అది నిజం. అప్పుడు అప్పుడు అడిగేది ఇది లేదా సత్యం. భార్య చెప్పిన నిజం, అమ్మ చెప్పిన నిజం, పిల్లలు చెప్పిన సత్యం. అది 600 విశ్వాసం అన్ని నిజమే. సోదరం. కానీ దీనికి అర్థమైంది, శతాధిపతికి అర్థమైంది ఈయన యేసు అని నిజాయితీ. చోరి మాట కాదు, 7 మాటలు ఉంది. సోదరం కలిగింది కాదు. సారీ, లోకసువార్త 23వ అధ్యాయం 8, 23వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. లోకసువార్త 23, 26. వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒక కురేనియా అంటే స్థానం ఎథియోపియా. సరే, కురేనీయుడైన సీమోను అను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువని మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి. అంటే సిలువ ఆయన మీద పట్టిన ఆయనకే దొరికింది. యేసు సిలువ మరణం వలన ఆమేన్ సిలువ దొరికింది. స్తోత్రం కలిగింది. యేసుతో కలిసి అంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం చూడండి, ఆయనకే దొరికింది. చూడు, ప్రభువునరు ఏర్పరచబడిన రూపనకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. రూపస్ అటువంటి Greetings to Rufus, who is a special person, chosen in the Lord, and to his mother, who has been like a mother to me. చదవాలి. నా బంధువులకు హేరోదియనుకు వందనములు. నర్కీసు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును రుఫోసాకును వందనములు. వీరాలకు పెర్షీషునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. ఏర్పరచలేదండి వారిని, తెలుగులో కరెక్ట్ కాదు. అంటే ప్రభువునందు ఏమైంది? ఏర్పరచలేదు. Who is a special person or chosen one? ఎన్నటి అర్థం నీకు అర్థమైందా? దేవుని చేత దేవుని చేత ఎన్నికపరిచిన వాడు. సొంతం సిలువని మోస్తే నీ పిల్లలు దేవుడు వారిని ఏమవుతుంది? సీమోనే చేశాడు, యేసయ్య సిలువ మోసాడు. యేసయ్య సిలువ మోసిన కాబట్టి ఆయన పిల్లలు ఏమైంది? రూపస్ ఎన్నికవాడుగా మారింది. ఒకడు బిషప్ అయి మారింది, అంటే మన భాషలు ఒకడే గవర్నర్గా మారింది. గవర్నర్గా అయిపోయాడయ్యా నీ నాన్న యేసయ్య సిలువ పుట్టిన వలన, ఈ సిలువ మరణం వలన
టీచర్ అనగా చెప్తున్నారు, మంచి స్టడీ చేసిన వాళ్ళకి చెప్తుంది. ఒకటి చెప్పండి, ఒకటికి ఏం జరిగిందని చెప్పండి. శత్రువులుగా ఉన్న వారికి ఏం జరిగింది? మిత్రులుగా వారికి. రెండు, పరమాణానికి విడుదల జరిగింది. మూడు, దొంగలకి పరదేశం జరిగింది. నాలుగు, సైన్యులకు ఏం జరిగింది? పట్టణ జరిగింది. ఐదు, కావలి కాల్చిన వారికి పెంపు జరిగింది. ఆరు, పరదేశినికి సమాధి జరిగింది. ఏడు, శతాధిపతికి నిజం తెలిసింది. ఎనిమిది, శిలువ మరణం వలన రూపు కొరియా దగ్గర సీమోను తన కుటుంబము దేవునికి సోదరుడు. శిలువ మరణం వలన 8 విధముల లాభం దొరికితే శిలువ మాట వలన ఎన్ని లాభము? అర్థమాలి నీకు వెలుగనంటే నా కోడలు 10 సంవత్సరం దగ్గరికి చెప్పినప్పుడు నీ ఏమవదు? శిలువ మరణం వలన 8 మందికి మేలు కలిగినప్పుడు శిలువల నుండి 7 మాట చెప్పి మనకి ఎన్ని లాభం ఉందో చెప్పండి. 7 మాట, 3 మాట చీకటికి మునుగు చెప్పే, ఒక మాట చీకట్లో ఉండి అదే మాట. అదే మీరందరూ ఈ బైబిల్ నేర్చుకోవడం ఇష్టం లేదు. నా దేవా చీకటి నుండి చెప్పారు. చీకటి తర్వాత 3 మాట నాకు నచ్చిన విషయం అండి. అప్పుడు ఎందుకు చెప్పచ్చు? ఒక్కొక్కటి చెప్పాలంటే 2 కావాలి కావాలరా బాబు. సోదరంగా లేదు చీకటికి ముందుకు 3, చీకటి నుండి 1, 3, 7 అయింది కదా. సొంత చెప్పండి. మొదటి ప్రార్థన ఏంటి? ప్రార్థన చివరికి ఏమండి? తండ్రి ఇదన్నీ మొత్తం కరెక్ట్ గా స్టడీ చేయాలా? సోదరు పరలోక తండ్రి ఇది ఏం చేసింది? చివరికి ఏం చేశాడు? నా ప్రాణంలో ఏం చేశాడు? నాకు తండ్రి ఏది మాట ఏంటంటే మొదటి మాట ఎవరికి చూసి చెప్పండి? తండ్రికి చూసి. మొదటి మాట ఎవరికి చూసి? రెండవ మాట ఎవరికి చూసి చెప్పండి? సైడ్కి చూసి చెప్పండి. రెండవ మాట ఎవరికి చూసింది? దొంగకి. మూడవ మాట ఎవరికి చూసి? పని కిందకి చూసి చెప్పారు. ఒకటి పైకి, ఒకటి సైడ్కి. మూడు సిలువ. చివరి మాట నేను ఇలాగ కూర్చుంటే మనకు రేపు వరే వెళ్ళచ్చు. 3 సిలువ. ఒకటి ఒక పక్క ఎడమ పక్క ఒక దొంగ, కుడి పక్క దొంగ, మధ్యలో 3 సిలువ. ఈ 2 దొంగలు ఏ దొంగలు చిప్పబడేది? నీళ్ళు తెలియదు. ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం నీళ్ళు తగ్గడం బాగుంది. చెప్పండి. ఏ దొంగ? ఏదో ఒక దొంగ. చెప్పండి. కొందరు ఏదో ఒక దొంగను పట్టుకున్నారు. చెప్పండి. అందరూ అలాగే చెప్తున్నారు. ఊహ దొంగ. అవ్వకి పక్కట ఎమక ఒకటి తీసాడు. ఎక్కడది?
కుడి పక్క వదలు. సరే చదవండి, బైబిల్ నుండి సాతాను పుస్తకం 1:2 చదవండి. వినండి వినండి, సాతాను పుస్తకం సాతాను పుస్తకం 1:2 చదవండి. సాతాను పుస్తకం 1:2 హలో, మీరు బైబిల్ చదివినట్టు కాదు, మీరు సరిగ్గా చదివినట్టు. ఎడం పక్కన కుడి పక్కనలో రాయబడింది. అంటే ఈ దొంగలు ఒక్కరు మాత్రమని రాయబడింది. ఆదాము అవ్వలు ఎడం పక్క కుడి పక్క ఇల్లు కూడా ఏదో ఎమక పోయింది. ఎందుకు పోయింది? ఎందుకు పోయింది ఎమక? అవ్వ ఎమక ఎందుకు పోయింది? ఆదాము ఎమక అర్థమవలేదు. ఆ నిద్ర పోయిన కాబట్టి పోయింది. అందుకే సరి అయిన రీతిగా నిద్ర, ఆత్మీయ నిద్రగా వచ్చిన అనుకో. అంటే చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అంటే 2, 3 సిలువ చూడండి. ఒకటి సిలువ, అదేదో మారు మనసు పొందలేదు. యేసయ్యకి ఏం చేశారు? ఒక్క దొంగ ఒప్పుకోలేదు. యేసయ్యకి ఒక దొంగ ఏం చెప్పలేదు? దూషించారు. ఆడు మారు మనసు పొందలేదు. ఆడు కూడా సిలువలో ఏమైంది? చచ్చిపోయింది. ఎలాగ చచ్చింది ఆయన? యోహాను సువార్త 8:31 యోహాను సువార్త 8:. కాబట్టి తనను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై 21 సారీ 21 అమ్మ 8:21 ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవు. ఈ దొంగ ఎలాగ చచ్చిపోయారు? పాపము నుండి చచ్చిపోయారు. ఓకే, నీ మారు మనసు పొందిన దొంగ ఎలాగ చచ్చిపోయారు? రోమపత్రిక 6:2 పాపము విషయమై చనిపోయిన ఆయన ఎలాగ చచ్చిపోయారు? పాప విషయమై చచ్చిపోయింది. యేసు ఎలాగ చచ్చిపోయింది? 1 కొరింథీ పత్రిక 15:3 చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. 3 మరణం. ఈ సినిమాలో 3 మరణం జరుగుతున్నది. ఒకటి పాపముల నుండి చచ్చింది, ఇంకొకటి పాప విషయములు చచ్చింది. యేసు మాత్రం చచ్చిపోయింది. సిలువలు 3 మరణం. ఒకటి పాపములు చనిపోవడం. చాలా మంది ఇప్పుడు ఎలాగ చచ్చిపోతున్నారు? పాపము నుండి చచ్చిపోవడం. మారు మనసు లేదు, రక్షణ లేదు. అటువంటి వాడు ఎలాగ చచ్చిపోతుంది? పాపము. కొందరు ఎలాగ చచ్చిపోతున్నారు? పాప విషయములు ఏమవుతున్నారు? అది మనమే. పాప విషయములు మనం ఏమైంది? చనిపోయింది. ఎప్పుడు యేసయ్య రక్షకుడు అంగీకరించారో అప్పుడు పాప విషయములు ఏమైంది? చనిపోయింది. పాప విషయంలో చచ్చిపోయిన వాడికి ఏం చేయాలి? పాటుపడరు కాదు. 11వ రోమపత్రిక 6:11 అటువల్ల మీరును పాపము విషయమైన మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనిడి. ఈ ప్రతిదినం ఏమవ్వాలి? డై యువర్సెల్ఫ్. చచ్చిపోవాలి. సోదరుడు కలిగింది. హలో, ఒకసారి నీ చచ్చిపోయి ఫాస్ట్. పాప విషయంలో ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిదినం ఏం చేయాలి? చావాలి. తప్పలేదు. యేసు ప్రభు ఎలాగ చచ్చింది? ఇప్పుడైనా చదివి యేసు ఎలాగ చచ్చిపోయాడు? సిలువలో 3 విధములు ఉన్న మరణం. ఒకటి పాపం అని చనిపోవడం,
ఒకటి పాపం విషయంలో చచ్చిపోవడం, ఇంకా యేసు ప్రభు పాపం కొరకు సోదరుగా యేసు ఎలాగ చేశారు, పాపం కొరకే చేశారు, మరణించిన కాబట్టి ఈ వాక్యం నిలబడి పని బాధ చెప్పడానికి వెళ్తున్నారు. ఇది 7 మాట. ఈ చూపు చూసినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎప్పుడు ఆపుతున్నాం. 4 గంటల సినిమా అయ్యండి, కూర్చొని చూస్తారు. 3 గంటలు 4 గంటలు లేదు, 2.5 గంటల సినిమా చూసా కథలు. బాత్రూమ్ కూడా ఓ సోదరం మొదటి మాట చెప్పారు. ఏం చెప్పారు? నాకు నచ్చింది. దేవా ఏం చేయాలి? అందరూ చెప్పండి ఏం చేయాలి? సోదరు మాట చెప్పడానికి సూపర్ మాట అయితే అది చెప్పినట్టుగా పలికితే సరిపోయింది. యేసు చేశారా? యేసు చేశారా? క్షమించమని చెప్పిన యేసు క్షమించారు. యేసు దగ్గరికి బాబాకి తీసుకొని వచ్చి చేసిన స్త్రీ. అమ్మ పేరేంటి? అమ్మ పేరు అదే స్త్రీ. అమ్మ పేరు అడగాలని ప్రసక్తి లేదు, అక్కడ ఉన్న ప్రసక్తి అది. అమ్మకి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరి యేసు దగ్గరికి తీసుకొని ఇదిగో మోసే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఈ అమ్మకి ఏం చేయాలి? అప్పుడు యేసు ఏం చేసుకోండి, యేసు కింద ఏం చేశారు? ఏం రాశారు? ఈ వచ్చిన వాడు మొత్తం బాగా రాశారు. ఆయన ఎలాగా పాస్టర్ గారు అన్న బయట చదివించకూడదు. ఆయన ఎందుకు సరిగ్గా చదివించి నా దగ్గరికి వచ్చి నేను అది చూపించను, నీ చూడు కళ్ళు ఉంటే చూడు యేసు రాశారని. స్తోత్రం. ఎవరెవరు వచ్చారు రాయికలు కొట్టడానికి? అందరూ వస్తారు. ఎవరు వచ్చారు? పెద్దవాళ్ళ నుండి ఎవరు వచ్చారు? ఆదాము నుండి మొదలుకొని ఇప్పుడు అందరి చేతులు ఏముంది? అది ఇప్పుడు కనబడలేదే. ఏముంది ఇప్పుడు కూడా ఇప్పుడు నీ చేతులు ఇప్పుడు ఏముంది? కనబడలేదు. ఎప్పుడు అవసరం వస్తుందో పాస్టర్ గారు వాక్యపతి రావట్లేదు ఇస్తారు. అర్థమాలే ఇప్పుడు రాడు కనబడలే. అవసరం వచ్చినప్పుడు తీస్తారు. అవును కదా. యేసు దగ్గరికి రాళ్ళు పట్టుకొని రాళ్ళు మొత్తం ఉంటే ఇది పైకి చర్చి కట్టచ్చు. అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చాడు. ఎంతమంది వచ్చిందో తెలియదురా. ఈ రాళ్ళు మొత్తం సమకూర్చితే పునాది వేయచ్చు. అందరు రాయి తీసుకొని వచ్చాడు. యేసు దగ్గరికి తీసుకొని వచ్చి ఈ అమ్మకి ఏం చేయాలి? యేసు చెప్పారు, మీరు మొదటి రాయబడి ఆ కాగిన కింద నేను చెప్పిన మాట్లాడింది. సోదరం వాళ్ళు ఏం చేశారు? అందరూ రాళ్ళు తీసి సరైన రాళ్ళు ఎవరు రాయాలి? సరైన రాళ్ళు ఏసే కదా సరైన ఆయన కట్టాలి. ఆయన కట్టలే. వీళ్ళందరూ తీసారు. అప్పుడు యేసు ఈ తల ఎక్కి అమ్మకి ఒక మాట అడిగింది. అమ్మా ఎవరు? అమ్మాయి ఏం చెప్పారు? నో ఏం చెప్పారంటే నో అంటే ఏసైతే అది ఆ అమ్మాయి ఏం చేశారు? అది గెలిస్తారు. అప్పుడు యేసు ఏం చెప్పారు? ఇంకేం చెయ్యొద్దు. ఏసయ్య నేను అడుగుతాను, ఇతడు చెప్పిన మాట 2-3 ముక్కలు చెప్పిన ఇప్పటి వరకు నీ మనసులో ఎవరితోని
ఏదైనా పగ ఉందా? ఇప్పుడు మీకు ఎవరితోని క్షమించలేని మనసు ఉందా? హల్లెలూయా. ఉందే ఎగరదు, ఉంటే పైకి ఎగరదు. సో ఉందా లేదా అంటే తెలియడానికి మత్తయి సువార్తకి వెళ్ళారు. ఒక మనుషుడికి 62 పైసా అప్పుండే అప్పుంది. అతను అప్పు లేక కాబట్టి గొంతు పిసికాడు, వాడు ఏం చేశాడండి? గొంతు పిసికాడు. సో ఆయన ఎంత అప్పుంది ఉండేవారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3 కోడి 20 లక్షలు. 3 కోడులు 50 లక్షలు. అప్పున్నవాడు తన సహోదరికి ఎంత అప్పుంది తెలియక ఎంత రాయబడింది. నేను ఇప్పుడు మత్తయి 18 ఏదండి? ఏదన్నా 100 రూపాయలు, నా బైబిల్ 62 రూపాయలు. దొరికిందా మీకు? దొరకలేదా? మీరు కదా కంటే 28 28 100 దినాలు 100 దినాలు ఎంత తినాలి? 100 దినాలు. ఈయనకి ఎంత అంటే 24 24 24 10,000 తలంతులు. 10,000 అంటే 3,50,00,000 ఎంత? బిలియన్స్ ఆఫ్ డాలర్స్, 10,000 డాలర్స్. 3 కోట్లు 50 లక్షల 80 లక్షల అప్పు ఆయనకుంది. ఇంకొకటి ఎంత ఉంది? హల్లెలూయా. నువ్వు 100 దినాలు అంటే 62 రూపాయలు. ఎంతంటే 62 రూపాయల కోసం గొంతు పిసికేసుకున్నాడు. సూత్రం. హల్లెలూయా, అభిషేక్తుడు. ఈ 3 కోట్లు 50 లక్షలు. ఆ లక్షలు దేవుడు ఏం చేశాడు? నీ ముందర రుణమాఫీ ఇచ్చాడు. ఇక్కడ సంతోషం కూడా వచ్చినప్పుడు ఎవరు వస్తున్నారు? 62 రూపాయలు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు? మనం కూడా ఎలాగ కథ చేస్తున్నారు. మనం కూడా ఎలాగ కథ చేస్తున్నారు. యేసు రక్తం జయం. అర్థం అవలే. యేసు నీలోనున్న ఆ ఘోరమైన పాపం దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. నువ్వు మాత్రం క్షమించడం లేదు. 62 రూపాయలు ఉన్నవాడికి గొంతు పట్టేది. ఇది ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి 18 అంతే. మీరు అది చదువుతారు కదా. సోదరు సోదరు మనకు అలాంటి మనసు కలిగి చివరి మాట యేసు చెప్పారు, ప్రభువా నా ఆత్మకి ఏం చేస్తున్నారు? నీకు అప్పగించుచున్నాను. మరణ టైంలో తన ప్రాణానికి ఎవరి చేతులు అప్పగించారు? తండ్రి చేతులు అప్పగించి ఇదండి ఒక భక్తుడికున్న నమ్మకం. సోదరు మరణం గురించి ఆడిగేం లేదు, భయం లేదు. మీకుందా మరణం? డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి. 10 నిమిషాలు కేరళలో కూడా మనుషులు పెద్ద ఇల్లు కట్టారు. ఇల్లు కట్టినప్పుడు డాక్టర్ చెప్పారు, నీ 1 రోజు లేదు 5 రోజులు చచ్చిపోతారు. కుర్రాడి గద్దరికి పిలిస్తే చెప్పారు, ఒరే ఈ చేతులన్నీ కూర్చోబెట్టి ఏం చేశారు? ప్రతి గదిలోనికి నన్ను తీసుకొని ప్రతి గదికి ఏం చేశారు? తీసుకొని వచ్చి వాళ్ళు ఉన్న గదిలోకి వచ్చి ఆడేం చేశారు? చచ్చిపోయారు. ఆడెందుకు ఆడే ఆశ తీరలే. ఆ ఇల్లు విడిచిపడానికి ప్రతి గదిలో నన్ను ఏం చేయాలి? చేశాడు. మరణించినప్పుడు ఏం చేశాడు? అప్పగించి ఏం చేశాడు? తల ఏం చేశాడు?
చివరి మాట చెప్తా, ఆకాశం భూమి సృష్టించిన దేవునికి పడకడానికి ఏం లేదు. బిచ్చి అడిగిన వాడికి చావడానికి ఉండొచ్చు, ఏదైనా షోపు ఉండదు. ఏసైనా మాత్రం షోపు లేదు, వెయిట్ లెస్ లేదు. ఈ పగలని తెలుసుకో, ఆ శిలువ మరణ నీకు, ఆ శిలువ మరణ నీకు స్తోత్రము, ఆశీర్వాదం. శిలువ మరణ చివరి మాట శిలువ మరణ వరకే కలిగింది, దీవెనకు పొందే. శిలువ మనకేమిటి? శాపం. శిలువ ఏమండి? యేసు శిలువ మోసినప్పుడు శాపగ్రస్తుడైంది, మనకేం జరిగింది?